వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే కేసులు నమోదు. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి. రాబోయే నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. ముగ్గులు వేసి రంగులతో సీఎం బొమ్మ వేసి భజనలు చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. కరీంనగర్ ఎల్ఎండి నుంచి దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం సృష్టించిన కత్తిపోట్లు. కంప్యూటర్ సెంటర్లో పనిచేసే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి. కరీంనగర్లో 15 రోజులుగా నిరంతరాయంగా మంచినీటి సప్లైపై మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ వాజ్పేయి సమీక్ష. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకలు శృతిమించకుండా ఉండేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కాలచక్రంలో మరో ఏడాది గడించింది. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు జనమంతా సిద్ధమయ్యారు. కొత్త ఆశలు, కొంగొత్త ఆలోచనలతో 2025 సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు శృతిమించకుండా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు స్పెషల్ డ్రైవ్, నిరంతరాయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నారు. డీజే సౌండ్లను నిషేధించి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. ఇంటికే పరిమితమై వేడుకలు జరుపుకోవాలని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి కోరారు. గతంతో పోల్చితే ఈ సంవత్సరం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ పెరిగిందని, పెరిగిన క్రైమ్ రేట్లో 61% ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్ కేసులే ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు జరగకుండా చర్యలు చేపడతామని సిపి అభిషేక్ మహంతి తెలిపారు. కూడా 24 జనవరి నుంచి నవంబర్ వరకు చూస్తే 44% వేకెన్సీతో మేము మా పోలీసింగ్ చేసాం. అది చాలా కష్టమైన విషయం, ఎందుకంటే అందరికీ ఓవర్ స్ట్రెస్ అయింది. అయినా కూడా అందరు మా సిబ్బంది ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ కాకుండా చాలా వరకు కష్టపడి పోలీసింగ్ డెలివర్ చేశారు. ఏం సర్వీసెస్ ఉంటే ఏమైంది, ఈ నవంబర్లో మాకు 349 రిక్రూట్ పీసెస్ జాయిన్ అయ్యారు. దీంతో ఒకేసారిగా మాకు 17%కి వచ్చేసింది ఇంకా వేకెన్సీ. ఒక టైంలో 44% వేకెన్సీ ఉండగా ఇప్పుడు 17%కి వచ్చేసింది. సో ఇది మాకు చాలా స్ట్రెంగ్త్ అయింది. ఎల్ఎండి నుంచి దిగువ ఆయకట్టుకు కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి నీటిని విడుదల చేశారు. వారబందీ పద్ధతిలో మార్చి నెలాఖరు వరకు సాగునీరు ఇస్తామని అధికారులు వెల్లడించారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానే డ్యాం నుంచి దిగువ ఆయకట్టకు సాగునీటిని కలెక్టర్ పమిల సత్పతి విడుదల చేశారు. కాకతీయ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద కలెక్టర్తో పాటు ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి 4000 క్యూసెక్కుల నీటిని కాలువకు వదిలారు. వారబందీ పద్ధతిలో 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. స్టేజ్ 1కి 7 రోజులు, స్టేజ్ 2కి 7 రోజులు నీటి విడుదల చేయడం జరుగుతుందన్నారు. స్టేజ్ 2కి మొదటి దఫా నీటిని విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. మార్చి 31 వరకు మాత్రమే సాగునీరు విడుదల చేయడం జరుగుతుందన్నారు. సంతాప దినాల వల్ల మా మంత్రి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. అందుకోసం అఫీషియల్సే ఓపెన్ చేయాల్సి వస్తుంది కెనాల్ గేట్ని. 4000 క్యూసెక్ల వాటర్ని ప్రస్తుతము జోన్ 2కు వదిలేసి ఒక 9 డేస్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో 9 డేస్ జోన్ 2కి వెళ్తాము, మళ్ళీ ఒక 7 డేస్ జోన్ 1కి వెళ్తాము. ఆ విధంగా ఉన్న వాటర్ని అబౌట్ 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి కోసము ఉన్న మన ఎగ్జిస్టింగ్ వాటర్ని ప్లాన్ చేసేసి వాటర్ రిలీజ్ చేసాం. 4000 క్యూసెక్ అదే ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో జోన్ 1కు ఒక 8 రోజులు, జోన్
జూన్ 2కు 8 రోజులు ఆ సిస్టంలో వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 4000 క్యూసెక్లు అట్లా రిలీజ్ చేస్తుంది ఈరోజు. ఎంత అవైలబుల్ ఉన్నాయి సార్? ఇప్పుడు టోటల్గా 29 టీఎంసీల వాటర్ ఉంది. 29 అంటే ఇప్పుడు మన ఎంఎంఆర్ నుంచి కలుపుకొని ఇక్కడ ఎల్ఎండి దాని మొత్తం కలుపుకొని 29 టీఎంసీ వాటర్ అయితే అవైలబుల్గా ఉంది. ఎంత అవసరం ఉంటుంది సార్? లాస్ట్ వరకు అంటే ఇప్పుడు 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము. ఇప్పుడైతే 29 క్యూసెక్లో 29 టీఎంసీల వాటర్ ఉంది. బట్ మిగతా వాటర్ అంతా బోర్ల ద్వారా ఎంఐ ట్యాంక్స్లో ఉన్న వాటర్ ద్వారా సప్లిమెంట్ చేసుకొని రైతులు పంటలు పండిస్తున్నారు. సార్ ఇప్పుడు అంటే ఇప్పటివరకు 2024 వరకు వాటర్ అవైలబిలిటీని బట్టి ఇక ఫర్దర్ నిర్ణయాలు తీసుకుంటారు. అదే ఈ 31 మార్చ్ వరకే వాటర్ మొత్తం రిలీజ్ చేయడం జరుగుతుంది. అవైలబుల్ వాటర్ కొంత ఐడి క్రాప్స్, కొంత మామూలుగా వెట్ క్రాప్స్ వేసుకొని ఈ వాటర్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి. ఈ నెల 30 నుంచి కోరుట్ల మండలం పైడిమడుగు వాగు నుండి అనుమతి పొందిన ఇసుక రవాణా ప్రారంభమైంది. కోరుట్ల తహసీల్దార్ ఇట్యాల కిషన్ మాట్లాడుతూ ఇసుక రవాణా చేయాలనుకునే ట్రాక్టర్ యజమానులు వారి సరైన వాహన పత్రములు, డ్రైవర్ లైసెన్స్ వివరాలు తహసీల్దార్ ఆఫీసులో సమర్పించి ఒక్కో ట్రాక్టర్ ట్రిప్కి 800 రూపాయలు డీడీ చెల్లించినచో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ఇసుక రవాణాకి అనుమతి ఇవ్వబడునని ఆయన తెలిపారు. ఈ రవాణా సెలవు దినంలో ఉండదు అని, కేవలం ప్రభుత్వ పని దినాలలో మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేసిన, రాత్రి సమయాల్లో చేసిన సంబంధిత వాహనాలపై క్రిమినల్ కేసులు బుక్ చేసి జప్తు చేయబడతాయని ఆయన పేర్కొన్నారు. అరికట్ట కోసమని జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు మన మండలంలో పైడిమడుగు గ్రామంలో ఇసుక రీచ్ను పర్మిషన్ తీసుకొని ఎవరైతే ట్రాక్టర్ యజమానులు ఉంటారో వాళ్ళు ఆ వెహికల్స్కు సరైన ధృవపత్రాలు కలిగి ఉండి డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పత్రాలు సమర్పించి వాళ్ళు కనుక జిల్లా కలెక్టర్ గారి పేరిట ఒక్కో ట్రాక్టర్కు 800 రూపాయల చొప్పున డీడీ రూపంలో చెల్లించినట్లయితే, ఆ చెల్లించిన డీడీ తీసుకొచ్చి తహసీల్ ఆఫీస్లో ఇచ్చినట్లయితే మేము వర్కింగ్ డేస్లలో అంటే పబ్లిక్ హాలిడేస్ అంటే పండుగ దినాలు కావచ్చు, లేకుంటే ఆదివారాలు ఏవైతే ప్రభుత్వ సెలవులు ఉంటాయో ఆ సెలవులు కాకుండా ప్రభుత్వ పని దినాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మేము వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఆ ట్రాక్టర్ యజమానులు ఇసుక రవాణా చేయాలనుకుంటారో సరైన వెహికల్స్ ఉండి సరైన ధృవపత్రాలు ఉన్నట్లయితే వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ఇసుకను అందజేసే అవకాశాన్ని కల్పించిన కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. కంప్యూటర్ సెంటర్లో పనిచేసే యువకుడు నంది శ్రీనివాస్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కత్తిపోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. మార్కండేయ నగర్లో ప్రైవేట్ కంప్యూటర్ సెంటర్ నిర్వహించి శ్రీనివాస్ను మంచిర్యాల జిల్లా టేకుమల్లకు చెందిన మేనమామ శ్రీనివాస్ మాట్లాడుకుందామని జూనియర్ కళాశాల మైదానంలోకి తీసుకెళ్లి కత్తితో దాడి చేశాడు. విచక్షణంగా పొడిచి మోటార్ సైకిల్పై పారిపోయాడు. కళాశాలలో విద్యార్థులు చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చి గాయపడ్డ శ్రీనివాస్ను గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన చేశారు. ముగ్గులు వేసి రంగులతో సీఎం బొమ్మ వేసి భజనలు చేశారు. కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 22వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఎస్ఎస్ఏ ఉద్యోగులు వినూత్న నిరసనతో ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గులు వేసి రంగులతో సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ గీసి భజనలు చేశారు. VU1 రెగ్యులరైజ్ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి PCC చీఫ్ హోదాలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరసన ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల మేము గత 18 సంవత్సరాలుగా ఈ తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. ఈరోజు గత ఏడాది తెలంగాణ
పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఏడాది మేము వరంగల్లో ఏకశిలా పార్క్ వద్ద చేస్తున్నటువంటి సమ్మె దీక్షకు దగ్గర వచ్చి మిమ్మల్ని ఛాయ్ తాగేలోపు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది గడుస్తున్నా కూడా మా హామీ నెరవేరకపోవడంతో మళ్ళీ నిరవధిక సమ్మెలోకి మేము పిలుపునివ్వడం జరిగింది. ఆ నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు 22వ రోజు భాగంగా ఈరోజు రంగులతో మన రేవంత్ రెడ్డి ముఖ చిత్రాన్ని మరియు మా ఎస్ఎస్ఓలో ఉన్నటువంటి వివిధ వింగులను రంగులతో వేసి వినూత్న నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, కోదండరాం గారు వీరి ఆధ్వర్యంలో చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చల్లో మెయిన్గా ప్రధానంగా నాన్ ఫైనాన్షియల్ అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మేము ఇప్పటికిప్పుడు సాల్వ్ చేస్తామన్నారు. రాబోయే నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరాభవన్లో శాసన మండలి సభ్యులు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల శాసనసభ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం మనందరి జీవితాలలో వెలుగులు నింపాలని, సభ్య సమాజం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జగిత్యాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఎన్నిక వచ్చినా ప్రధానంగా చర్చకు వచ్చేది యావర్ రోడ్ విస్తరణ. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా వాస్తవంగా కూడా జగిత్యాల పట్టణం ప్రధాన దారి యావర్ రోడ్. వాస్తవంగా యావర్ రోడ్ 40 ఫీట్ తదుపరి కాలంలో నేను 40 ఫీట్ల నుండి 60 ఫీట్ల వరకు విస్తరింపబడడం, 60 ఫీట్లు మనం అమలు చేసుకోవడం కొంత మేరకు మనకు ఉపయోగానికి వచ్చింది. తదుపరి కాలంలో యావర్ రోడ్ రద్దీ పెరగడంతో ట్రాఫిక్ డైవర్షన్ కోసం బైపాస్ రోడ్ వేసుకున్నాం. బైపాస్ రోడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందో దానితో కొంత మేరకు ట్రాఫిక్ డైవర్షన్ జరిగింది. దానితో పాటు పట్టణం కూడా విస్తరింపబడిందన్నారు. ఈ నివేదిక ప్రభుత్వంలో ఉన్నది. ముఖ్యమంత్రికి ఇక్కడున్న పరిస్థితుల్లో ఈ యావర్ రోడ్డు విస్తరణ అత్యంత ఆవశ్యకత సంతరించుకున్నటువంటి అంశం. పట్టణ అభివృద్ధి శాఖ కూడా ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంది. ఈ అంశాన్ని ప్రాధాన్యతతో తీసుకుని జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ యావర్ రోడ్ 100 ఫీట్లకు విస్తరణకు కావాల్సిన నిధులను సమకూర్చడం ప్రధాన బాధ్యతగా తీసుకుని నేను సీఎంకి ఇచ్చిన లేఖకు అనుగుణంగా తీసుకుని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. నూతన సంవత్సరం రేపు ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ వస్తుంది. రేపు వచ్చే బడ్జెట్లో నిధులు సమకూర్చే విధంగా ప్రభుత్వానికి నివేదించాలని భావనతోని ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. యావర్ రోడ్డు విస్తరణకు కావాల్సిన నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం మరింత ప్రగతి పథంలో ముందుకు వెళ్లాలని ఆశిస్తూ మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి యావర్ రోడ్డు విస్తరణకు 100 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తున్నాను. చెప్పంటున్నా ఇంకెక్కడో కాంపిటెంట్ నేను ఒకటి ఇస్తే వాడు ఇంకోటి చేసి అది జీవ అనే నా పేరు లాగానే ప్రయత్నం చేసి అదే చెప్తాను చెప్పంటున్నా. వాట్ ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కెన్ డూ నేను మాత్రం ఏదైతున్న బాధ్యతను విస్మరించకుండా నేను పనిచేసే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి ఇప్పటికి కూడా అంటుంది. ఇప్పుడు మనము మీరు పత్రికలు ఏదైతుందో ప్రొజెక్ట్ చేస్తున్నాం. నేను పత్రికలు చాలా ప్రొజెక్ట్ చేస్తున్నాను చెప్పంటున్నాను. పత్రికలో ప్రొజెక్ట్ చేయడంతో కొంతవరకు సరి చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. ప్రొజెక్ట్ కొంతవరకు సరి చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. సరి చేసుకోలేకుండా ఉన్నట్టయితే నేను డెఫినెట్లీ అది గంజి రోడ్ ఉంది ఉదాహరణ చెప్పండి. ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను మొన్నటి ఇంటికి ముందు అప్పుడే మొత్తానికి నాకు గుర్తు చేపడుతుంది గంజి రోడ్. ఎందుకంటే 3 months ముందు 3 years బ్యాక్ లో ఏదో చెప్పండి నాకు గుర్తు. ఇక నేను చొరవ తీసుకుని ఏదైతే ఉందో ఈవెంట్ అప్పటి అంత కంట్రై కూడా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీకు తెలుసు మీ ఇల్లు కూడా అంటే ఉన్నది. చూడండి ఇల్లు కూడా మీరు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత రాత్రి నుంచే స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల వేములవాడలో నిరంతరాయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని ప్రత్యక్షంగా వాహనాల తనిఖీలను పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేస్తూ మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రిపుల్ రైడింగ్, డీజే సౌండ్లు నిషేధించారు. నిబంధన విరుద్ధంగా వ్యవహరిస్తే కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రేపు అంటే ఈరోజు అంటే రేపు 31st నైట్ కోసం మనం గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశాము. సిరిసిల్ల టౌన్ మరియు వేములవాడ టౌన్లో దాదాపు
5 ఇన్స్పెక్టర్స్ ఒక్కొక్క టౌన్లో 5 ఇన్స్పెక్టర్స్ 5 ఎస్ఐలు ఉంటారు. వాళ్ళు సెపరేట్ చెక్ పోస్ట్ పెడతారు. అది కాకుండా మండల్లో కూడా ఎస్ఐ వాళ్ళ లోకల్ సిఐ, అది కాకుండా లోకల్ సిబ్బంది మన ఏఆర్ ఫోర్స్ కూడా ఉంటుంది. జనాలతో మంది ఏంటి అంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అనవసరంగా బయట రోడ్లో తిరగకండి. ఇది మంచిగా మీరు ఫెస్టివల్ ఎంజాయ్ చేయాల్సింది, బట్ దానికి రోడ్లో ఎంజాయ్ చేయాల్సింది ఏం లేదు. ఆ రోడ్లో కేక్ కటింగ్స్ కూడా అలౌడ్ ఉండదు. డీజేలో కూడా డీజే పెట్టి చేయాలి కూడా అలౌడ్ ఉండదు. మీరు ఇంట్లో ఏమైనా సెలబ్రేట్ చేయాలి అంటే మీరు చేసుకోవచ్చు. అది కాకుండా రోడ్ కేక్ కటింగ్ లేకపోతే రోడ్లో తిరగడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అది ఏం అలౌడ్ ఉండదు. ఫైర్ క్రాకర్స్ కూడా రోడ్లో చేయాలి, అది కూడా అలౌడ్ లేదు. సో దయచేసి ఇది పీస్ఫుల్ వేలో వితౌట్ ఎనీ ఇష్యూ, వితౌట్ క్రియేటింగ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీరు ఇది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి. మన పోలీస్ సైడ్ నుండి కూడా మీ అందరికీ ఈ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్లో మరో 15 రోజుల్లో నిరంతరాయంగా మంచినీటి సప్లై కొనసాగుతోంది. 24/7 వాటర్ సప్లైపై మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ వాజ్పేయి సమీక్షించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో పైలట్ ప్రాజెక్టు కింద మరో 15 రోజుల్లో హౌసింగ్ బోర్డు కాలనీలో 24/7 నిరంతరాయంగా వాటర్ సప్లై చేయడం జరుగుతుందని మేయర్ సునీల్ రావు తెలిపారు. నిరంతరాయంగా నీటి సప్లై కోసం ప్రయోగాత్మకంగా 18 కోట్లతో హౌసింగ్ బోర్డు కాలనీలో చేపట్టిన వాటర్ సప్లై పనులను కమిషనర్ చాహత్ వాజ్పేయితో కలిసి మేయర్ పరిశీలించి అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో మొదటిసారి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతిరోజు మంచినీటి సప్లై చేయడం జరుగుతుందని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 24/7 వాటర్ సప్లై చేయాలని సంకల్పించి త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే పనులన్నీ పూర్తి కావచ్చాయని, మీటర్లు బిగింపు ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే మంత్రుల సమయం తీసుకొని 24/7 వాటర్ సప్లైని ప్రారంభిస్తామని తెలిపారు. స్మార్ట్ సిటీ పనులు సైతం మార్చిలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని చెప్పారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరి కరీంనగర్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి 18 కోట్లతోటి 24/7 వాటర్ సప్లై ఇవ్వాలి హౌసింగ్ బోర్డ్ ఏరియా రిజర్వాయర్ పరిధిలో అని చెప్పి తీసుకోవడం జరిగింది. దీనిలో దాదాపుగా 4,445 మీటర్స్ పెట్టి 24/7 వాటర్ సప్లై ఇవ్వాలని చెప్పి టెండర్ పిలుచుకొని పనులు పూర్తి చేసినాం. దానిలో ఇప్పటికి 3,300 మీటర్స్ ఇన్స్టాలేషన్ అయిపోయినాయి. మిగతా 1,100 మీటర్స్ పెట్టాలంటే కొన్ని ఓపెన్ స్పేసెస్ ఉండడం వల్ల, కొంతమంది ఇళ్లలో మరి హ్యాబిటేషన్స్ అన్నీ కూడా ఖాళీ ఉండడం వల్ల మీటర్స్ పెట్టలేకపోయినాం. ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు కూడా వచ్చి ఆ గృహాల్లో నివాసం ఉంటే తప్పకుండా వారికి కూడా పెట్టి ఈ కార్యక్రమంలో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ పమిల సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిహెచ్సిల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. మహిళలందరికీ 6 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. మానకొండూరు, శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆరోగ్య మహిళ ద్వారా పరీక్షలు చేయించుకుంటున్న వారి వివరాల రిజిస్టర్ను పరిశీలించారు. ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ వార్డులను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో పరీక్షల వేగం పెంచి నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. మహిళలందరికీ వైద్య పరీక్షలు పూర్తి చేయాలని, 6 నెలలు దాటిన వారికి మరో దఫా పరీక్షలు ప్రారంభించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నందున ఇన్ పేషెంట్ సంఖ్య పెంచాలని, తద్వారా ప్రధాన ఆసుపత్రికి రోగుల తాకిడిని తగ్గించాలని ఆదేశించారు. పిహెచ్సిలలో టీవీలు, సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, రోగుల ఫోన్ నంబర్లు విధిగా నమోదు చేసి వారికి ఆరోగ్య సమాచారం ఇవ్వాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మెడికల్ ఆఫీసర్లు శ్రవణ్ కుమార్, సౌమ్య పాల్గొన్నారు. కోరుట్లలో శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం కార్యక్రమం వైభవంగా జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో జనవరి 1, 2025 బుధవారం నుండి జనవరి 7, 2025 మంగళవారం వరకు 18 పురాణాలలో ఒకటి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జ్ఞానయజ్ఞ నిర్వహణ కమిటీ తెలిపింది. వేదవ్యాస మహర్షి 18 పురాణాల ద్వారా సమాజానికి అందించారు. లోక కళ్యాణం కోరే మన పురాణ విజ్ఞానాన్ని మనం తెలుసుకోవడం, వచ్చే తరాలకు అందించడం మనందరి బాధ్యత. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు సూత మహర్షి ద్వారా చెప్పబడిన 18 పురాణాల ప్రవచనంతో మన కోరుట్ల పట్టణమే నైమిషారణ్యంగా సుప్రసిద్ధ పౌరాణికులు బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ
ద్వారా మారబోచుంది. ఒక్క పురాణ శ్రవణం దొరకడమే ఎంతో పుణ్యఫలం. ఎన్నో జన్మల పుణ్యఫలంగా మన కోరుట్ల పట్టణంలో లభిస్తున్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జ్ఞానయజ్ఞ నిర్వహణ కమిటీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పడిగల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజు, సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి భట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, ఉపాధ్యక్షులు డాక్టర్ వేముల ప్రభాకర్, డాక్టర్ గండ్ర దిలీప్ రావు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ జగద్గురు వేదవ్యాస మహర్షి చేత విరచితమైన అష్టాదశ మహాపురాణాలు పూర్వం నైవిశారణ్యంలో సూత మహర్షి ద్వారా శౌనకాది మహామునులకి సత్రయాగం వేదిక ద్వారా ప్రవచింపబడ్డాయి. అట్టి పురాణ విజ్ఞానం శ్రీమన్నారాయణమూర్తే స్వయంగా వ్యాసస్థానాన్ని అలంకరించి కళ్యాణార్థమై మానవ జన్మ చరితార్థత ఎలా చేసుకోవాలో కర్మ, భక్తి, జ్ఞాన, యోగ ఇలా అనేకమైనటువంటి విషయాలను పురాణాల ద్వారా అట్టి పురాణ విజ్ఞానం కాపాడుకోవడం, వచ్చే తరాలకు అందించడం ప్రతి ఒక్క సనాతన ధర్మ ప్రేమికుడి యొక్క బాధ్యత. అందుకే కోరుట్ల పట్టణంలో సనాతన ధర్మ ప్రచార సమితి వారి యొక్క ఆధ్వర్యంలో అష్టాదశ మహాపురాణ జ్ఞానయజ్ఞం ప్రారంభం కాబోతున్నది. దానిలో మొట్టమొదట బ్రహ్మవైవర్త మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం ప్రారంభం కాబోతున్నది. కమ్యూనిస్టు పార్టీ నేత బీడీ కార్మిక సంఘం జాతీయ నాయకుడు సి ప్రభాకర్ కార్మికులకు చేసిన సేవ మరవలేనిదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు కొనియాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ యోధుడు బీడీ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు కామ్రేడ్స్ ప్రభాకర్ చేసిన సేవలు మరవలేనివని సిపిఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్న విశ్వనాథం, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు తెలిపారు. సిపిఐ నేత, కార్మిక సంఘం నాయకుడు, జాతీయ స్థాయిలో ఉద్యమించి హక్కులు సాధించి అమరుడైన కామ్రేడ్ చిలువేరి ప్రభాకర్ 31వ వర్ధంతి సి ప్రభాకర్ భవన్లోని ఆయన స్తూపం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు, బీడీ కార్మిక సంఘం నేతలు ఎన్డీ ముక్తం, ఎన్డీ మౌలానా, కుక్కుల శాంత, కవి రచయిత రాసబొమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలుగా వారు చేసిన సేవలను మనం మననం చేసుకుంటాం, గుర్తు చేసుకుంటాం. ఎంత మంచివాడు. ఇప్పుడు ప్రతి మనిషి పుట్టిన జీవి చచ్చిపోతాడు, కానీ ఆయన చనిపోయిన 30 ఏళ్ళ బతుకున్నాడు. ఎందుకు బతుకుతున్నాడు అంటే ఆయన ప్రజలకు సేవ చేసేడు. ముఖ్యంగా బీడీ కార్మికులకు ఆయన జీవితం అంతా దారిపోసేడు. ఇప్పుడు మౌలానా చెప్పేట్టు అనేకమైన చట్టాలు ఆయన తీసుకొచ్చాడు. ఆ చట్టాలు రావడానికి అనేక పోరాటాలు చేసాడు. ప్రభాకర్ అంటే మొండివాడు. ఒక పని పట్టుకుంటే అది 20 అసలు అది అయ్యేదాకా ఆ యొక్క పని అయితేనే ఆయన సంతోషం. ఆ విధంగా ఉండే ఆయన ఏం చదువుకోకుండా పీసీ ఎగ్జామ్స్ రాసి ఆయన చిన్న ఆ టైపింగ్ మిషన్ ఉండే, ఆ టైపింగ్ మిషన్లో లెటర్లన్నీ ఆయనే కొట్టుకొని ఆ లేబర్ ఆఫీసర్ కానీ, ప్రభుత్వానికి కానీ, అంటే బీడీ ఫెడరేషన్కు ఆ లెటర్లు ఆయనే తయారు చేసుకునేది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్మికుల కోసం మమత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ భట్టు తిరుపతి మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషదాయకమని ఆయన అన్నారు. ఈ శిబిరంలో కార్మికులు వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యకరంగా ఉండాలని ఆయన సూచించారు. మున్సిపల్ కార్మికులు పట్టణ పారిశుద్ధ్య పనులలో ఎంతో మంది అనారోగ్యానికి గురై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భట్టు తిరుపతి, డాక్టర్లు నడికట్ల సంతోష్ కుమార్, నడికట్ల మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకు శానిటైజర్ స్టాఫ్ ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా టెస్టులు చేయించుకోండి. మధ్యాహ్నం హాలిడే ఇస్తున్నాము, అలాగే సాయంత్రం వరకు మీ జీతాలు అకౌంట్ కూడా కరెక్ట్గా పడుతుంది. మీరు పని చేస్తేనే మన ఊరు మంచిగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ప్రతిదీ కూడా దసరా కూడా అట్లా చేసిన మన 30% మనకు ఇంపార్టెంట్ కాదు. కాకపోతే 2 నెలలు పెండింగ్ అవుతుంది కాబట్టి సాయంత్రం లోపు మళ్ళీ అకౌంట్లో డబ్బులు పడుతుంది. దసరా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే కేసులు నమోదు. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి. రాబోయే నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం.
కరీంనగర్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. ముగ్గులు వేసి రంగులతో సీఎం బొమ్మ వేసి భజనలు చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. కరీంనగర్ ఎల్ఎండి నుంచి దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం సృష్టించిన కత్తిపోట్లు. కంప్యూటర్ సెంటర్లో పనిచేసే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి. కరీంనగర్లో 15 రోజులుగా నిరంతరాయంగా మంచినీటి సప్లైపై మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ వాజ్పేయి సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.